యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇలాంటి క్రేజీ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని పలువురు పంపిణీదారులు కలలు కంటున్నారు. కానీ రేసులో సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు వార్ 2 తెలుగు రైట్స్ డీల్ ముగియలేదు. ఇంకా ఓపెన్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే నాగవంశీ తారక్కి అత్యంత సన్నిహితుడు. ఇంతకుముందు నాగవంశీకే చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో అరవింద సమేత లాంటి హిట్ చిత్రంలో తారక్ నటించాడు. అలాగే ఎన్టీఆర్ నటించిన దేవరాను నాగవంశీ స్వయంగా పంపిణీ చేయడమే గాక ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. అతడి డెడికేషన్ నచ్చిన తారక్ ఇప్పుడు యష్రాజ్ ఫిలిమ్స్ కి నాగవంశీని పరిచయం చేశాడని కథనాలు వస్తున్నాయి. వార్ 2 రైట్స్ ని సితారా అధినేత దక్కించుకునేందుకు 100% ఛాన్స్ ఉంది. కానీ ఇంకా డీల్ పూర్తి కాలేదు. ఇంతలోనే నాగవంశీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండిస్తూ ఒక నోట్ని ఇన్స్టాలో రిలీజ్ చేశారు. వార్ 2 తెలుగు రిలీజ్ హక్కులకు సంబంధించిన డీల్ ఇంకా ముగియలేదని నాగవంశీ వెల్లడించారు. ఒకవేళ హక్కులు దక్కించుకుంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. అలాగే హారిక అండ్ హాసిని బ్యానర్లో యంగ్ టైగర్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారని కథనాలు వచ్చాయి. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.